శ్రీనివాస మంగాపురం సమీపానున్న శ్రీవారి మెట్టు వద్ద గత 20 సంవత్సరాలుగా జీవనాధారంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 31 కుటుంబాలపై టీటీడీ అధికారులు దారుణంగా అక్కడి నుంచి తొలగించి వేశారని, దాదాపు 26 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శ్రీవారం మెట్ల వ్యాపారస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు నాయకులు కందారపు మురళి పాల్గొని ప్రసంగించారు. అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న అంగళ్లను మూసివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారిన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అటవీ అధికారులు వ్యాపారాలు చేసుకోవచ్చునని తెలిపినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈవో, జేఈఓలు నేరుగా కలిసి ప్రస్తావించినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమస్యలాగానే ఉందని అన్నారు. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి చిరు వ్యాపారులకు న్యాయం చేయకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో పేద వ్యాపారుల్ని వ్యాపారాలు చేయనీయకుండా టీటీడీ యాజమాన్యం తరిమేసింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు, మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వాస్తవంగా అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో ఆ సాగు చూపించి వాళ్ళందరినీ తరిమేయడమేందో మాకు ఎవరికీ అర్థం కావడం లేదు. దాడి చేసిన ప్రాంతంలో ఉన్న అంగళ్ళతో పాటు కొత్త అంగళ్ళు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే విపరీతంగా అంగళ్ళు అక్కడ పెంచేశారు. ఇక్కడేమో అంగళ్ళు పెంచుతావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తులకు తోడ్పడే వాళ్ళు అంతో ఇంతో అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా తోడ్పడేటువంటి మనుషులనేమో తరిమేస్తారా? ఇది ఏ రకమైనటువంటి న్యాయమో మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి కక్ష సాధింపులు ఉండవు అని చెప్పి పదే ప్రకటన చేస్తారు. దానికి భిన్నంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో కూడా వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళ ఆందోళనలో పాల్గొన్నారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం మాకు అర్థం కావడం లేదు. ఇది సరైనటువంటిది కాదు. తక్షణం టీటీడీ ఈవో శ్యామలరావు గారు జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. శ్రీవారి మెట్లులో చిరు వ్యాపారం చేసుకుంటూ 31 మంది మేము కుటుంబ సభ్యులు మేము జీవనం సాగిస్తున్నాము. అది తప్ప వేరే మాకు జీవనాధారం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా నిరవధికంగా మేము వ్యాపారం చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. టీటీడీ అధికారులు చీటికి మాటికి మీరు ఎత్తేయండి అని చెప్పి, మీకు పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని తొలగించేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం మీద చాలాసార్లు మేము టీటీడీ అధికారులు మేము కలిసాము, కానీ ఇలాంటి రెస్పాన్సిబుల్గా లేదు. మామూలుగా అయితే 2019లో టీటీడీలో పాలక మండలిలో 31 మందికి లైసెన్స్లు ఇవ్వాలని చెప్పేసి అజెండా కూడా పెట్టారు. కానీ కరోనా వచ్చింది. 2 నెలల తర్వాత మనం పక్కన పెట్టేశారు. కానీ మేము ఖచ్చితంగా అడుగుతున్నాం తీరుస్తాను అధికారులని, మాకు న్యాయం చేయండి, మాకు గుర్తించండి, మమ్మల్ని శ్రీవారి మెట్టు పైన మాకు వేరే జీవనాధారం లేదు, మేము కూడా ఇక్కడ లోకల్ స్థానికులు మేము చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా టీటీడీ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. మాకు దయ ఉంచి 2019లో బోర్డులో పాస్ చేసిన ఆ జీవో ప్రకారం మమ్మల్ని గుర్తించండి. మా దేవస్థాన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని శ్రీవారి మెట్ల సంఘం కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.